జనరల్‌గా బీచ్‌లో చూస్తుంటాము. ఒక చోటు నుంచి ఒక చోటుకి వాటిని ఎక్కించుకొని ఆ ఫోటోలు తీసుకోవడం జరుగుతుంటది. అంటే వాటికి ఈ గుర్రాలకి ఏమైనా తేడా ఉందా? అసలు వాటిలకి వీటికి అసలు చాలా వేరియేషన్ ఉంటుందండి. అంటే మీకు మామూలు బయట పెళ్ళిళ్ళకి మామూలుగా వీటిలో యూస్ చేసేవన్నీ నార్మల్ హార్సెస్, టాంగాలకి యూస్ చేసేవన్నీ నార్మల్ హార్సెస్ యూస్ చేస్తారండి. ఇవేంటంటే పెడిగ్రీడ్ యానిమల్స్ మాట. పెడిగ్రీ అంటే దీని 4 ఫాదర్స్ హిస్టరీ. మీకు ఏన్షియంట్ వార్స్లో యూస్ చేసిన ఒక పెడిగ్రీ ఉన్న హార్సెస్ ఇవి మాట అండి. మీకు మన పూర్వం రాజులు యుద్ధాల్లో వాడిన లైనేజెస్కి సంబంధించిన బ్రీడ్ కలిగిన హార్సెస్ ఇవి మాట అండి. అంటే వీటిని ఎలా గుర్తిస్తారు మీరు? యాక్చువల్లీ దీనికి బ్రీడ్ క్యారెక్టర్స్ ఉంటాయండి. దీని ప్రొఫైల్ అంటే దీని ఇయర్ షేప్, దీని ఫేస్ ప్రొఫైల్, దీని నెక్ షేప్, బాడీ స్ట్రక్చర్ని బట్టి దాని బ్రీడ్ క్యారెక్టర్స్ అన్నది డిఫైన్ చేస్తారు. అంటే జనరల్‌గా యాక్చువల్‌గా పెట్ డాగ్స్ అవి పెంచుకునే వాళ్ళు చూసాను. బట్ అంటే గుర్రాలు పెంచుకోవడం అంటే చాలా కాస్ట్లీ వ్యవహారమే. అంటే అది మీకు అసలు ఎలా అనిపించింది అసలు వీటికి? యాక్చువల్గా హ్యూమన్స్కి ఫస్ట్ ఫ్రెండ్స్ వచ్చి హార్సెస్ అండి. డాగ్స్ కన్నా ముందు కూడా మనకి గుర్రాలే ఫస్ట్ ఫ్రెండ్స్. మనకి ఉండి కోల్ది అంటే ఈ జనరేషన్స్కి వచ్చేటప్పటికి మన హార్స్ అంటే బుక్స్లోని ఫొటోస్లోని చూపించవలసిన దీనికి మనం వచ్చాం. ఇప్పుడు మన సైడ్ అయితే అసలు మన ఏపీది ఇటు సైడ్ అయితే అసలు బాగా తక్కువ. కంపారిటివ్లీ రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ, పంజాబ్ కానీ వీళ్ళు గవర్నమెంట్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నాయండి. అంటే మనకి హార్స్ అవేర్నెస్ అది బాగా తక్కువ. దానివల్ల కొంచెం అంత ఎంకరేజ్మెంట్ అయితే లేదు.